మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. చెప్తామా? మారా అనుభవం అందరూ పాడతాం. మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపతో నేను పాడదా స్వరాలించి నా జీవిత కేవలం ఆయన కృపలో నివసించడం మన జీవిత ధన్యం. ప్రతి ఒక్కరు పాడదాం. నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై. పాడదాం అందరు కలిసి. నా జీవితం ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను. అవును ప్రభువా, మా జీవిత ధన్యతై ఉన్నది. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున విరాత్రి కాలమందు ఎండిన ఎముకలను చిగురింపచేయగల సమర్థుడు మన యేసయ్య. మూడు బారిపోయిన జీవితాలను వారి హృదయాల కదలింపచేయగల సమర్థుడు మన యేసయ్య. చప్పట్లు కొడుతూ ప్రభు స్తుతిద్దాం. హృదయపూర్వక ఆరాధన చేద్దాం. మూడు బారి జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అవును ప్రభువా, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. అందరికీ స్వరాలు పాడదాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మపరంలో ఆనందంగా ఫలించే అవకాశం దేవుడు మనకి చప్పట్లు కొట్టి ప్రభు స్తుతిద్దాం. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీవోన నన్ను నాటితివి.
నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై ఉన్నది. అందరికి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం ఆమె పాడమంది నా జీవితం ఓ వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను నిలిచి అందరికీ పాడమా వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను నిలిచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత పాడమందరికీ మరొకసారి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అందరూ కలిసి నా జీవిత ప్రతి ఒక్కరు పాడదాం మరొకసారి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత అందరు కలిసి బిగ్గరగా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మా జీవిత ధన్యతై ఆగువాడని స్వాస్యమునా ఆనందముతో ఫలించని పాడమందరికీ హృదయపూర్వక రెండు హస్తాలు పైకెత్తి ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా Yes, Lord. హల్లెలూయా స్తుతి స్తుతి హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మహాకృప చేత ఈ ఫుల్ గాస్పెల్ చేసేవారు నిర్వహించుతున్న 49వ వార్షికోత్సవంలో మొదటి రాత్రి మీరు ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకే వందనాలు నాయన. కూడి వచ్చిన భక్తులను దీవించండి, వచ్చిన సఖులను నడిపించండి. ప్రార్థనాపూర్వకంగా దైవజనులు స్థానిక పాస్టర్ గారు రెవరెండ్ జాషువా డానియల్ గారు మాచర్ల నుండి దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారిని ఇన్వైట్ చేశారు. వారి కొరకు గత 2 నెలలుగా మేము ప్రార్థన చేస్తున్నాం.
వారిని క్షేమంగా మధ్యలోకి తీసుకొచ్చినందుకు వందనాలు. ఆ దైవ సేవకుని ముఖాంతరములో నుండి మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నీ సిలువ చాటు నా బిడ్డను మరుగుపరచండి. ఈ రాత్రి ఆయన రాక మా పట్టణానికి, మా సంఘానికి, మా కుటుంబానికి, వ్యక్తిగతంగా నాకు దీవెనకరంగా చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా కూర్చుని దేవుని యొక్క వర్తమానులకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ప్లీజ్